ఈ మధ్య కాలంలో కూడా బీసీఎఫ్ అనేది చాలా బలంగా మారుమోగిపోయింది. తీర్మాన్ మల్లన్న అందులో జాయిన్ కాబోతా ఉన్నాడు అని చెప్పేసి వార్త. అది వాస్తవమేనా సార్ అది? ఏమో మరి నేను పేపర్లో చూడటమే మీరు విన్నట్టుగానే. అయితే తీన్మార్ మల్లన్న కంటే ముందు రాఘవేందర్ గౌడ్ వీళ్ళు ఒక గ్రూప్ కూడా పోతే వాళ్ళకు రాష్ట్ర కమిటీ బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలిసింది. మళ్ళీ వాళ్ళు రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే తీన్మార్ మల్లన్న ప్రవేశం చేసి మళ్ళీ వాళ్ళు ఏదైతే మళ్ళీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ తీసుకోవడానికి మల్లన్న కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి ఏం చర్చ జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే బెడిసి కొట్టింది. బెడిసి కొట్టడంతో తీన్మార్ మల్లన్న మళ్ళీ వెనకాడికి వేసి ఆయన స్వతహాగానే ఒక పార్టీ పెట్టుకోవాలనే నిర్ణయానికి రావటం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్న గారు కూడా నా దగ్గరికి రావటం జరిగింది. వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే మీరే ఒక సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవటం మంచిది. ఎందుకనంటే మీ హ్యాండ్ ఓవర్లో మీ నేతృత్వంలో ఉండటం మంచిది. మళ్ళీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉండి నేను జాతీయ అధ్యక్షుడు ఉండటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు సొంతంగానే పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను సజెషన్ ఇచ్చిన. కాకపోతే మిత్ర పార్టీలుగా పనిచేయడానికి అభ్యంతరం లేదు. మనం మీరు ఒక పార్టీ పెట్టి మేము ఉంటే మిత్ర పార్టీలుగా మనం పనిచేయవచ్చు అని నేను చెప్పిన తర్వాతనే రామకృష్ణయ్య గారి దగ్గరికి వెళ్ళిండు. పోయి అప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ను వీళ్ళు దాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేసిండు. దానివల్ల ఈలోపే వాళ్ళు రాఘవేందర్ గౌడ్ వాళ్ళు రాష్ట్ర శాఖను తీసుకున్నారు. ఈయన పోయి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ప్రయత్నం చేసినట్టుండి. ఇక ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అది బెడిసికొట్టి మళ్ళీ స్వతహాగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకోవటం జరిగింది. నేనేమనుకున్నానంటే కాంగ్రెస్ పార్టీని పోలిన పార్టీలు ఈ దేశంలో 100 కొద్ది ఉన్నాయి. కాంగ్రెస్ అనే పేరుతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి చాలా పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరైనా పెట్టుకుంటారు. బహుజన పార్టీలు కూడా చాలా ఉన్నాయి. బీఆర్పీ అని బహుజన రిపబ్లికన్ పార్టీ అని అట్లా వచ్చినాయి. నేనేమనుకున్నా పెట్టుకొని మనకు డెమోక్రసీలో ఎవరైనా పెట్టుకుంటారు కాబట్టి ఆయన నేను సొంతంగానే పెట్టుకొని సొంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు కాబట్టి నేను దానికి ఏం అభ్యంతరం చేయలేదు. రాజ్యాధికార పార్టీ వేరు, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వేరు. కాకపోతే నేను నమ్మింది ఏంటిది అని అంటే ఉన్న దాంట్లో వేరే బీసీ సంఘాలు వేరే పార్టీలేమో కాంగ్రెస్ వైపు కొన్ని, అదేవిధంగా టీడీపీ వైపు కొన్ని, బీఆర్ఎస్ వైపు కొన్ని వెళ్ళి పనిచేస్తున్నారు ఏదో రకంగా వాళ్ళ కన్సర్న్లలో సంఘాల వాళ్ళు. ఈయన కొద్దిగా వాయిస్ గట్టిగా ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా గట్టిగా వినిపిస్తున్నాడు కాబట్టి ఉన్న దాంట్లో కొద్దిగా డైనమిక్గా కనిపించిండు కాబట్టి నేనేమన్నానంటే సరే అన్న మేము మీ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవటానికే పనిచేస్తున్నాం కాబట్టి మీరు పెద్ద ఆయనలాగా మాకు సపోర్ట్ ఇస్తే దీవిస్తే బాగుంటుంది అని అన్నాడు. సరే నేనేందనంటే మొదటి నుంచి ఏ పార్టీ వచ్చినా మేము కలిసే పనిచేసాం. ఆర్ కృష్ణయ్య కానీ రామకృష్ణయ్య కానీ ఇటువరకు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ గాలి వినోద్ కుమార్ కానీ లేకపోతే విశారదన్ కానీ ఎవరు పిలిచినా మనం అందరితోటి వెళ్ళి అన్ని మిత్ర పార్టీలే అనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఉన్న దాంట్లో ఇప్పుడు అన్ని కరెక్ట్గానే ఉన్నాము. మేము 100% తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళేమో అగ్రకుల పార్టీలకు సన్నిహితంగా ఉన్నారు. ఇక బయట మరి ఎవరో ఒకరు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇక వాళ్ళకు సపోర్ట్ గా ఉంటే మంచిదే, జాతి కోసమే కదా. ఎవరైనా ఎంతకాలం నిలబడతారు? ఒకవేళ తీన్మార్ మల్లన్న ఎంతకాలం నిలబడతారు సార్, నిలబడతారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. దాని గ్యారెంటీ ఎవరు చెప్తారు? గ్యారెంటీ ఎవరైనా ఉన్నంత కాలం మేము సపోర్ట్ చేస్తాం. ఆయన పై వైదొలిగినప్పుడు ఎవరేం చేసేది ఏం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అంతే. ఇప్పుడు అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి మొదట బీఆర్ఎస్లో ఉండి టీడీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి అన్ని పార్టీలు మారినటువంటి వాళ్ళు కదా. ఇంకా ఇంట్లో ఈ ఒక్కరికే ప్రత్యేక ఏమీ ఉండదు.